ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ ఏంటంటే మనకొచ్చేసరికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయింది కదా ఫ్రెండ్స్. వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక ప్రింట్ సర్టిఫికేట్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఆ ప్రింట్ సర్టిఫికేట్‌లో మనకొచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ ఉంటేనే మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రీ సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ఆప్షన్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్న అందరూ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని అయితే మనకైతే ఉంటుంది. ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మనం అయితే క్లిక్ చేయాలి. మనకి మొబైల్‌లోనూ వర్క్ అవుతది, పీసీలోనూ వర్క్ అవుతది, ల్యాప్‌టాప్‌లోనూ వర్క్ అవుతది. దీనికి సంబంధించి మనకి ఎలా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకొచ్చేసరికి ఏపీ సెట్ హాల్ టికెట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత డేట్ వచ్చేసరికి ఎవరైతే 2024లో ఏపీ సెట్ ఎంసెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు కదా! మొన్న రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మనకొచ్చేసరికి ఏపీ సెట్ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రింట్ అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక పీడీఎఫ్ అయితే ఓపెన్ అవుతది. ఆ పీడీఎఫ్‌లో మనకొచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. పర్సనల్ డీటెయిల్స్‌లో మనకొచ్చేసరికి ఇన్‌కమ్‌లో మనం అయితే చూసుకున్నట్లయితే బిలో 2,50,000 అని మనకైతే ఉంటుంది. ఇది ఎలా బిలో 2,50,000 అనేది మనకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకొచ్చేసరికి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలా కాకుండా చాలామంది నాట్ అప్లికేబుల్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా! నాట్ అప్లికేబుల్ అనైతే మనకైతే ఉంది. ఇది ఇలా వస్తే మనకొచ్చేసరికి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే రాదు. ఫ్రీ సీట్ అయితే రాదు. నాట్ అప్లికేబుల్ అయితే వస్తుందో వాళ్ళకైతే ఫ్రీ సీట్ అయితే రాదు. ఎవరికైతే బిలో 2,50,000 అని మనకైతే వస్తుందో వాళ్ళకొచ్చేసరికి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఫ్రీ సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలా కాకుండా అబోవ్ 2,50,000 కొంతమందికైతే రావడం అయితే ఉంటుంది. వాళ్ళకొచ్చేసరికి కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే రాదు. ఫ్రీ సీట్ అయితే రాదు. ఈ ఈ ఆప్షన్స్ మీరైతే దృష్టిలో ఉంచుకొని మీరైతే హెచ్ఎల్‌సీని కాంటాక్ట్ అవుతారో లేకపోతే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మళ్ళీ ఒకవేళ ఎవరికైనా అబౌట్ బిలో 2,50,000 నుండి అబోవ్ 2,50,000 అయితే పడిందో లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పడిందో వాళ్ళొచ్చేసరికి హెచ్ఎల్‌సీని కాంటాక్ట్ అవ్వి మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్స్‌ని అయితే మళ్ళీ రీఅప్‌లోడ్ చేసి వెరిఫై చేయించుకోవాలి. దీనికి సంబంధించి మనకొచ్చేసరికి హెచ్ఎల్‌సీని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.